మీరు దేనిని గురించి అర్థం చేసుకోవాలన్నా కూడా దాని పై పొరలను, పరదాలను తొలగిస్తూ పోవాలి. ఉదాహరణకు, నాకెవరో ఒక మంచి పుస్తకాన్ని అందంగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. దానిని నా పుస్తకాల అలమరలో అలాగే ఉంచి అందంగా ఉందని చూస్తూ కూర్చోలేను కదా. నేను ఆ గిఫ్ట్ ప్యాక్ను విప్పాలి. ముందు పుస్తకం మీదున్న అందమైన కాగితాన్ని తీసేయాలి. చాలాసార్లు పుస్తకం కంటే కూడా ఆ కాగితమే బాగుంటుంది. కానీ బహుమతిగా ఇచ్చినది పుస్తకం కానీ పైనున్న కాగితం కాదు. అందుకని కాగితాన్ని తీసేయాలి. ఆ తరువాత అట్ట తీసి లోపలున్న దానిని చదవాలి. కాబట్టి బయట నుండి లోపలికి, ఆ తరువాత లోపలికి వెళ్ళే ప్రక్రియే లోపల ఉన్న దానిని దర్శింపచేసేది.